పుష్ప మూవీ షూటింగ్ అయితే అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు షూటింగ్ అయిపోవడం ఏందంటారా? నిన్నే అల్లు అర్జున్ ఈ విధమైనటువంటి ఒక పోస్ట్ రిలీజ్ చేసింది అనమాట. పుష్ప క్లైమాక్స్ డన్ అని చెప్పి ఇది చేయడం జరిగింది. నాకైతే కొన్ని డీటెయిల్స్ అయితే కనపడ్డాయి అనమాట. ఒక్కసారి ఆ పిక్చర్ జూమ్ చేసి చూడండి, అక్కడైతే పెళ్లి జరుగుతుంది అనమాట. అంటే నాకు అక్కడ అటు ఇటుగా దాక్షాయిని ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే శ్రీవల్లి చచ్చిపోయిన తర్వాత పుష్పరాజు వెళ్ళి దాక్షాయిని అన్న పెళ్లి చేసుకుంటాడా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగింది. ఇది నా గెస్సింగ్ మాత్రం, ఏమైంది అనేటటువంటిది చూడాలి. ఈ విధమైనటువంటి ఫన్నీ మీమ్స్ కూడా ఫుల్ వైరల్గా మారాయి అనమాట. సో మీ కామెంట్ ఏంటి? పుష్పరాజు శ్రీవల్లి చచ్చిపోయిన తర్వాత సోలోగా మిగిలిపోతాడా, లేకపోతే ఇంకెవరిని పెళ్లి చేసుకుంటాడా? మరి ఈ పెళ్లి షూటింగ్ క్లైమాక్స్లో ఎందుకు జరుగుతుంది అనేటటువంటిది కూడా చాలా మందికి అర్థం కావట్లా. నన్ను అడిగితే ఇంకోటి కూడా ఉందన్నమాట. ఇప్పుడు పుష్పరాజు తన ఫ్యామిలీతో కలిసిపోయి ఉండొచ్చు. అజయ్ ఉన్నాడు కదా, అజయ్కి ఒక తమ్ముడు ఉన్నాడు కదా, అదే అరగుండుగాడు, వాడు మంచోడై ఉండొచ్చు అనమాట. వాడికి పెళ్లి జరగండొచ్చు, వాళ్ళ పెళ్లితో సినిమా ఎండ్ అయిపోద్ది అనుకుంటున్నా. లేదా పుష్పరాజు గారి పెళ్లితో మళ్ళీ సినిమా ఎండ్ అయితే అనుకుంటున్నా. మళ్ళీ పార్ట్ 3 కంక్లూజన్ ఏమో. పార్ట్ 1లో చూసుకున్నట్లయితే సేమ్ డైరీ మీద వచ్చి పెళ్లి పెట్టడమే కూర్చున్నాడు కదా, అదేవిధంగా పార్ట్ 3 కోసం కూడా మళ్ళీ పెళ్లి పెట్టడం ఇంద్రబాబు అని చెప్పి పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మీ గెస్సింగ్ కూడా తప్పకుండా తెలియజేయండి. నా గెస్సింగ్ నేను ఆల్రెడీ చెప్పిన, శ్రీవల్లి చచ్చిపోయిన తర్వాత దాక్షాయిని పుష్పరాజు పెళ్లి చేసుకోవచ్చు అనేటటువంటిది అయితే నేనైతే అనుకున్నాను. మరి మంగళసీన్ ఏమండి బ్రో అంటే, మంగళసీన్ కూడా లేపేసి నేను పుష్పరాజు, ఎవరికి తెలుసు? సుక్కు గారి రైటింగ్ ఎవరికి అర్థం కాదు. మీరు ఎక్కడ అనుకుంటే అక్కడ తెలియదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పెళ్లి అనేటటువంటిది తప్పకుండా క్లైమాక్స్ ఉంటుంది అనేటటువంటిది అల్లు అర్జున్ పోస్టర్ ద్వారా మనకైతే అర్థమైంది అనమాట. సో అది క్లైమాక్స్ అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే పుష్ప మూవీ రన్ టైం 3 గంటల 21 నిమిషాలు సినిమా ఉండబోతోంది. వామ్మో వామ్మో, ఇది ఎక్కడి మాసరా మామ. ఆల్మోస్ట్ యానిమల్ మూవీ కన్నా ఎక్కువ. యానిమల్ మూవీ 3 గంటల 18 నిమిషాలు అనుకుంటా, కానీ ఇది చూసుకున్నట్లయితే 3 గంటల 21 నిమిషాలు నిద్రపోతాం థియేటర్లో అని చెప్పి చాలామంది అంటున్నారు అనమాట. నన్ను అడిగితే 3 గంటలు కాదు రాబాయ్, 5 గంటల సినిమా ఉన్నా కానీ కళ్ళు ఆర్పకుండా అదే విధంగా చూసేటటువంటి మెంటాలిటీని అదే. మరి 3 గంటలు వీళ్ళు ఏం చూపించదలుచుకున్నారు అనేటటువంటి క్లారిటీలో కానీ మనం వెళ్ళినట్లయితే ట్రైలర్ చూస్తేనే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ అంతా కూడా పుష్పరాజ్ గారి బిజినెస్ చూపించడం, తర్వాత అంతా కూడా పుష్పరాజ్కి బన్వర్షన్ షికావత్కి జరిగినటువంటి యుద్ధం చూపించడం, ఆ తర్వాత పుష్పరాజ్ వెళ్ళి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా వేలు పెట్టాడు అనేటటువంటిది చూపించడం, ఆ తర్వాత పుష్పరాజు తన విలన్స్ మీద ఎలా సాధించిండు అనేటటువంటిది చూపించడం, ఆ తర్వాత పుష్ప పార్ట్ 3 కోసం కంక్లూజన్ ఇవ్వడం అనమాట. పుష్ప పార్ట్ 3 ఉందా లేదా నువ్వెలా కన్ఫర్మ్ చేసావనంటే, మన శ్రీవల్లి గారు రష్మిక గారు మన ఇంట్లో మాట్లాడారు అనమాట స్టేజ్ మీద. ఈ పార్ట్ 1లో పార్ట్ 2లో పార్ట్ 3లో నేనే హీరోయిన్ అని చెప్పి తనైతే కొద్దిగా టంగ్ స్లిప్ అవడం జరిగింది. దీన్ని బట్టుకుని నేను 100% అనుకుంటున్నా పుష్ప పార్ట్ 3 ఉంటుందని. సో ఈ 3 గంటల 20 నిమిషాలు ఏదైతే ఉందో చాలా తక్కువ అనిపిస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. అదేంది బ్రో మరి 3 గంటల 20 నిమిషాలు అంటే కొద్దిగా లాగే కదా, కొద్దిగా ఎక్కువే కదా అంటే, మనోడిది నచ్చదు అనమాట. మనోళ్ళు ఎవరికి కూడా మనోడిది అంతలా ఇష్టపడదు అనమాట. పక్కనోడిది చాలా ఇష్టం. యానిమల్ సినిమా ఎవరిది? మన డైరెక్టర్దే, నేను కాదంటలా. కానీ ఆ రణబీర్ది, ఆ బాలీవుడ్ మూవీ, దాన్ని 3 గంటలన్నర ఉన్నా కానీ ఎగబడి చూసిన వాళ్ళు మరి దీన్ని 3 గంటల 20 నిమిషాలు ఉందంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనేటటువంటిది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎన్ని గంటలు ఉన్నా కానీ సినిమా మినిమం ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. మరి మీ 3 గంటల 20 నిమిషాలు చూడగలనంటారా లేదంటారా అనేటటువంటిది కూడా చెప్పండి. మొన్న వచ్చింది ఆమ్రాన్, ఆ సినిమా కూడా ఆల్మోస్ట్ 2 గంటల 50 నిమిషాలు ఉంది. సో దాని మీద కొద్దిగా అర్ధగంట అటు ఇటు ఎక్కువ. దీన్ని ట్రోల్ చేయడం అయితే ముమ్మాటికి తప్పు ఫ్రెండ్స్. సో రన్ టైం మీద అయితే కొన్ని విమర్శలు అయితే వచ్చేస్తాయి అనమాట. కొద్దిగా ట్రిమ్ చేస్తారా, కట్ చేస్తారా అని చెప్పి అంటున్నారు. కట్ చేసేదేలా మీరు ఒకటి అర్థం చేసుకోండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నాయి, సినిమా ఈవెంట్లు జరుగుతున్నాయి, ట్రైలర్ ఈవెంట్లు జరుగుతున్నాయి. ట్రైలర్ ఈవెంట్ బీహార్లో జరిగింది, మొన్న సాంగ్ ఈవెంట్ తమిళనాడులో జరిగింది. ఇవాళ కొచ్చిలో చూసుకున్నట్లయితే ఇవాళ ఈవెంట్ ఉంది. అల్లు అర్జున్ కనపడుతుండు, శ్రీలీల కనపడుతుంది, రష్మిక కనపడుతుండు, సుకుమార్ గారు ఎక్కడైనా మీకు కనపడుతున్నారా? ఎందుకు కనపడలేదంటే ఆయన సినిమా వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాడు అనమాట. నాకు తెలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆయన రాకపోవచ్చు. సినిమాని ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి అనేటటువంటి ఫుల్ వర్క్లో అయితే మన సుక్కు గారు ఉండని చెప్పి నాకైతే అర్థమవుతుంది. మీరు పుష్పని అల్లు అర్జున్ చూసి వెళ్తారేమో, రష్మికను చూసి వెళ్తారేమో, శ్రీలీలను చూసి వెళ్తారేమో. నేను మట్టికే 100% హార్ట్ఫుల్గా చెప్తాను, సుకుమార్ గారిని చూసి పుష్పకైతే వెళ్తా. ఆయన చూపిస్తా అంటే 5 గంటలు చూడడానికి నేను రెడీ. పుష్ప సినిమానే మళ్ళీ ఏదో అనుకుని రోజు చేయమాకండి. అది ఉంటా ఫ్రెండ్స్. సో మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.